మంచో చెడో ఆ నాయకుడు సొంత ఇలాఖాను మిస్ అయిపోయారు. పార్టీ కోసం త్యాగం చేసి టెంపరరీగా మరో స్థానానికి వెళ్లిన ఆ సీనియర్ నేత శాశ్వతంగా అక్కడే రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవాలనుకుంటున్నారట. గత ఎన్నికల్లో ఓటమిని రాబోయే విజయానికి మెట్టుగా మలుచుకోవాలని భావిస్తున్నారట. తన అడ్డాను కాదని పక్క నియోజకవర్గంపై ఆయన అంతలా మనసు పారేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా అని జిల్లా రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? కామారెడ్డికి షబ్బీర్ టాటా చెప్పేశారా? నిజామాబాద్ కి పరిమితమవుతారా? అర్బన్ లోనే పొలిటికల్ ఫ్యూచర్ కనిపిస్తోందా? మైనారిటీ ఓట్లే లక్ష్యంగా పావులు కలుపుతున్నారా? కామారెడ్డి నియోజకవర్గం పేరు చెబితే ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గుర్తుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. గత కొన్ని దఫాలుగా వరుస ఓటములు ఆయన్ని పొలిటికల్ గా డీలా పడేలా చేశాయి. వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన ఈ మైనారిటీ నాయకుడు రాష్ట్ర విభజన తరువాత రాజకీయంగా వెనుకబడిపోయారు. గత 10 ఏళ్లలో మండలిలో విపక్ష నేతగా కాంగ్రెస్ వాయిస్ వినిపించిన ఆయన ఆ తరువాత మరోసారి కామారెడ్డిలో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ 2023 ఎన్నికల్లో అనూహ్యంగా కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. పార్టీ అధిష్టానం వ్యూహానికి అనుగుణంగా రేవంత్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేసిన షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ కు వలస వెళ్లాల్సొచ్చింది. ఇదే ఆయన రాజకీయ జీవితంలో అనూహ్య పరిణామంగా చెప్పొచ్చు. ఆయన సీటు త్యాగం చేసిన కామారెడ్డిలో కాంగ్రెస్ గెలవలేదు. ఆయన వలస వెళ్లి పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్ లోనూ కాంగ్రెస్ గెలవలేదు. దీంతో ఎన్నికల వరకే నిజామాబాద్ అర్బన్, ఆ తర్వాత మళ్లీ కామారెడ్డికే షబ్బీర్ అలీ వచ్చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాను గెలవకపోయినా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో అలీ కూడా అదే తరహా రాజకీయం చేస్తున్నారు. సీటు త్యాగం చేసినందుకు గాను ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే కామారెడ్డిలో కంబ్యాక్ ఇస్తారనుకున్నప్పటికీ అలీ అడుగులు అర్బన్లోనే ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. సొంత అడ్డా కన్నా వలస వెళ్లిన నిజామాబాద్ అర్బన్ పై మక్కువ పెంచుకున్నారట షబ్బీర్. ఇక మీదట అర్బన్ నుండే తన ప్రస్థానాన్ని కొనసాగించాలని భావిస్తున్నారట. అందుకే అర్బన్ ఇలాఖాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. వలస నేతలా కాకుండా స్థానిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అలీ. తనకంటూ ఒక సొంత టీం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. వరుస సమావేశాలతో హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో వారానికి 2-3 సార్లు అర్బన్లో పర్యటిస్తూ అన్ని మతాల పెద్దల్ని కలుస్తూ వర్గాలకు అతీతంగా జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట. స్థానికంగా ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తున్న వారు ఇక షబ్బీర్ అలీ కామారెడ్డికి టాటా చెప్పేసినట్టేనా అని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంతో దశాబ్దాలుగా ఉన్న బంధం తెంచేసుకున్నట్టేనా అని గుసగుసలాడుతున్నారు. ఇలాంటి చర్చలు జరగడానికి బలమైన కారణమూ లేకపోలేదు. 70ల్లో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కెరీర్ ని ప్రారంభించిన షబ్బీర్ 1989లో తొలిసారి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 31 ఏళ్ల వయసులోనే చెన్నారెడ్డి మంత్రివర్గంలో తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 2004 వరకు గెలుపు పలకరించకపోయినా కామారెడ్డిలో పట్టు మాత్రం కోల్పోలేదు. ఆ తరువాత వైఎస్ హయాంలో మరో దఫా మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే 2009లో షబ్బీర్ అలీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అప్పుడు మొదలైన ఓటమి పరంపర 2023 ఎన్నికల దాకా కొనసాగింది. అయినా కామారెడ్డిని వదలని ఆయన ఇప్పుడు అనూహ్యంగా నిజామాబాద్ అర్బన్ పై ఫోకస్ పెంచేయడమే ఆసక్తిని రేపుతోంది. పొలిటికల్ గా ఆయన వేసిన ఈ అడుగు చాలా కీలకమే అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కామారెడ్డి నుండి 7 సార్లు పోటీ చేసిన ఆయన కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించారు. కామారెడ్డిలో ప్రస్తుత పరిస్థితులు చూసినా ఆయనకు అనుకూలంగా కనిపించట్లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఉన్నప్పటికీ బీజేపీ తరపున కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.
జిల్లాలోనూ బీజేపీ జోష్ కనిపిస్తుండటంతో మరోసారి కామారెడ్డి తనకు సేఫ్ ప్లేస్ కాదని భావిస్తున్నారట షబ్బీర్ అలీ. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న చందంగా ఓడిన నిజామాబాద్ అర్బన్లోని గెలిచి తీరాలి అన్న సంకల్పంతో పనిచేస్తున్నారట. ఇక్కడ మైనారిటీ ఓట్లు భారీ సంఖ్యలో ఉండడం కలిసొస్తుందన్న ఆశతో ఉన్నారట షబ్బీర్ అలీ. పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉండడం, అభ్యర్థిత్వం విషయంలో పోటీ లేకపోవడం తనకు అదనపు బలాన్నిస్తాయని భావిస్తున్నారు అలీ. గ్రూపులేవీ లేవు కాబట్టి ఈసారి గెలుపు సులభతరమవుతుందని లెక్కలేసుకుంటున్నారు. 2023 ఎన్నికలప్పుడు చాలా తక్కువ సమయం ఉండడం వల్లే అర్బన్లో సరిగ్గా ప్రచారం చెయ్యలేకపోయామని భావిస్తున్న షబ్బీర్ ఈసారి చాలా ముందుగానే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారట. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడం, అర్బన్ ప్రజలతో మమేకమయ్యేందుకు కావలసినంత సమయం ఉండడంతో వచ్చేసారి తిరుగుండదు అన్న ధీమాతో ఉన్నారట ఈ సీనియర్ మైనారిటీ నేత. మరి షబ్బీర్ అలీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో, మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆయన ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.